అని మాట్లాడుతున్నారు ప్రజలు. నీ మాటల వల్ల చెప్పుకుంటున్నావు అది నువ్వు. ఇంకా దాంట్లో చిల్లర వేషం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఆ మాట ఇన్సిడెంట్ జరిగింది 10 గంటల 9 నిమిషాలకైతే రాత్రి 15-20 నిమిషాల్లో మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైటు కరెక్ట్గా 10 గంటల 29 నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది. 10:35కు బయలుదేరి వెళ్ళిపోయినాను నేను మంత్రిగా. సీఎండి ప్రభాకర్ రావు ఆయన 70 ఏళ్ల వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్ మీరు ఎందుకు అంటే కూడా లేదు వెళ్దాం మనం ధైర్యం ఇవ్వాలి, అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు. మరి ఏమైనా జరిగిన క్యాజువాలిటీలు ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్. యాక్సిడెంట్ అయింది, లోపల ఫైర్ యాక్సిడెంట్ అయింది, పొగలు వస్తున్నాయి, బాగా సమాచారం రావడం లేదు. ఎందుకు అనంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు. చీకటి ఉంది, పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు. చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి 2:30 చేరుకున్న వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ. పోతున్నా నేను కలెక్టర్ని ఎస్పీని అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు. నిమిషం అది రిపోర్ట్ ఉంటుంది ఎక్కడైనా తీసుకో. 24 గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం, కుటుంబాలకు అప్పచెప్పినాం. వాళ్ళకి కావాల్సిన ₹1 కోటి పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించడం, ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం. నువ్వు వచ్చేదో చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజకీయాలు చేయబోతే తీసి లోపడేసినట్టున్నారు. నేను అది మా దృష్టికి కూడా రాలేదు, తర్వాత చెప్పాను. ఎందుకంటే నీ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా. ఇక ప్రాజెక్ట్ ఇంతో రికవరీ చేయలేదని మాట్లాడండి, సిగ్గుండాలి మాట్లాడడానికి కొంచెం అన్న. 2 నెలల్లో 3-4 యూనిట్లు పూర్తి చేసినాం. 3-4 నెలల్లో మొత్తం ప్లాంట్ను రివైవల్ చేసినాం. ఇప్పటి వరకు 8,000 మిలియన్ యూనిట్లు పవర్ ఉత్పత్తి అయిందో లెక్క చెప్పు, నువ్వే చెప్పు. నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్పా. ఎప్పుడు ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది, తర్వాత ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది, 8,000 మిలియన్ యూనిట్లు ఇప్పటివరకు ఉత్పత్తి చేసింది. 22-23లో పీక్లో 6,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో. ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఈ సంవత్సరం దానికి సగం కూడా చేయలే. లెక్కలు చెప్పు, నువ్వే చెప్పు. కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్ళి రోజులు నెల లోపలే పూర్తి చేసినాం. అంత స్పీడ్గా ఆగిపోయిన యూనిట్ సంవత్సరం అయింది, వచ్చి 15 నెలలు అయింది, పీకలేకపోయినాం ఇప్పటికి కూడా. ఇంకా దాన్ని ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతాయి. చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు. 10 రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ, ఏం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ పని విధానం. ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు. మనుషులు బతుకున్నారా లేరా, ఏం జరిగింది. వార్తలు వచ్చినాయి. వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ, అదేదో సంస్థ గుర్తించింది, శవాలు ఉన్నట్టు మట్టి దిబ్బల కింద ఉన్నాయని చెప్పింది అని చెప్పి మీ మీడియాలోనే స్క్రోల్స్ వచ్చినాయి. గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు. నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే 89 పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడేమనుకున్నాం. దేనికి దాచిపెడుతున్నారు అసలు? ఎందుకు ఈ రహస్యం? వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా పని చేయనివ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచిపెడుతున్నారు శ్రీశైలంలో. దీనిపైన అసలు విచారణ జరగాలి. జరిగిన దానికి ఎవరు బాధ్యులు,
ఎందువల్ల జరిగింది, జరిగిన 10 రోజుల నుంచి వెళ్ళి మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు నిపుణులు ఇస్తున్న నివేదికల్ని బయట రానియకుండా ఆపుతున్నారు, దీని వెనకాల ఏదో రహస్యం ఉంది, ఇది కూడా బయటికి తేలాలి. ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు అనేక మంది మీడియా మిత్రులు నాతో మాట్లాడి చెప్తున్నారు, అన్న వాళ్ళు నిపుణులు వచ్చారు, బయటకు వచ్చి చెప్తేనే మేము పెట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, గంట తర్వాత పిలిచి కలెక్టర్ ఎస్పీలు పిలిచి వద్దు అది బంద్ చేయండి లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు, పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పి అని. ఏం జరిగింది మరి? నిన్న ముఖ్యమంత్రి పోయి చూడు 24 గంటలు దాటింది, ఇంకెప్పుడు డిక్లేర్ చేస్తారు? ఎందుకు చెప్తలేరు? ఏం హర్షం చేయదలుచుకున్నారు అక్కడ? ఏ నిజాలు ఏ వాస్తవాలు దాచిపెట్టదలుచుకున్నారు? అది జరుగుతుంటే ఒకవైపు ఎన్నికల పర్యటనలో పోయి ఢిల్లీ పర్యటనలో పోయి సిగ్గు లేకుండా 10 రోజుల తర్వాత పోయి నిన్న చిల్లర మాటలు మాట్లాడొచ్చి చిల్లర గంతులు వేస్తున్నావు. ఇంకా ఒకటి స్పష్టంగా కనబడుతుంది మనకు, ఢిల్లీ వైపు నుంచి వెళ్ళి కూడా ఏ మాత్రం వీళ్ళ చర్యలపైన ఎటువంటి విచారణలు కానీ ఇంకోటి కానీ చేస్తామన్నట్టుగా ఇంకోటి అన్నట్టుగా ఎక్కడ కూడా వస్తలేదు ఒక వార్త బీజేపీ నాయకుల నుంచి. పైగా నేను మీడియా మిత్రులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాజకీయ నాయకులకు కూడా, పార్టీలకు కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అందరికి కూడా, గత 4-5 రోజులుగా చూడండి, ఎప్పుడైతే ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు. కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు, బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు,